నిఖితా రాయ్ కొత్త హిందీ సినిమా, కొత్తది కాదు పాతదేలే ఇది. నేను ఓటీటీ సినిమా అనుకున్నాను, ఎందుకంటే జనవరి 16 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్. సో ఓటీటీకి తీసారేమో అనుకున్నా, కానీ తీరా చూస్తే ఇది జూలైలో 2025 జూలైలో రిలీజ్ అయ్యిందంటే థియేటర్స్. నాకైతే తెలీదు. సరే ఓటీటీనే కదా, గంట 45 నిమిషాలే ఉంది సినిమా, ఓటీటీ కదా. నిఖితా రాయ్ ట్రైలర్ కూడా కొద్దిగా ఏదో హారర్ మిస్టిక్ లాగా అనిపించింది, అందుకు చూశాను. తీరా చూస్తే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన సోనాక్షి సిన్హా తమ్ముడు ఖుష్ సిన్హా డైరెక్ట్ చేశాడు. అతను మొదటి సినిమా డైరెక్టర్గా. మనకు తెలుసు కదా వీళ్ళ ఫాదర్ శత్రుఘ్న సిన్హా. సో ఈ నిఖితా రాయ్ చూస్తే స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే మనకు అర్జున్ రాంపాల్తో గెస్ట్ రోల్. అర్జున్ రాంపాల్ ఓపెనింగ్ సీన్ పెట్టారు. లండన్లో ఏదో ఉంది అన్నట్టు చూపించారు మనకు, ఏదో మిస్టిక్ ఎలిమెంట్ ఉంది అని మనకు చూపించారు. అది అయిపోయింది. ఆ తర్వాత అతని కోసం మన హీరోయిన్ సోనాక్షి సిన్హా లండన్ అని చెప్పారు, కానీ ఇంగ్లాండ్ లోపల తీశారు, పల్లెల్లో తీశారు, సిటీలో తీయలేదు లండన్లో. సో ఇంగ్లాండ్ సినిమా అంతా అక్కడే, ఇంకా 2 గంట 40 నిమిషాల సినిమా మొత్తం అక్కడే జరుగుతుంది. ఇంకా మొత్తం అక్కడే యూకేలోనే తీశారు సినిమా. ఇక మన హీరోయిన్కి తోడుగా ఒక హీరో అబ్బాయి పేరు ఏదో ఉంది, చాలా సినిమాలో కనపడతాడు, సుహేల్ నయ్యర్ అనుకుంటా అతను. వీళ్ళిద్దరిదే ఇంక సినిమా ఇన్వెస్టిగేషన్. ఇంకా అర్జున్ రాంపాల్ పైన అసలు ఏంటి ఏం కథ, మిస్టేక్ ఎలిమెంట్ ఏంటి అని అక్కడక్కడ కొద్దిగా భయపెట్టిస్తూ వెళ్ళారు. మధ్యన మనకు మన పరేష్ రావల్ది మెయిన్ క్యారెక్టర్, పరేష్ రావల్ని పెట్టారు. పరేష్ రావల్ క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి హీరోయిన్తో అనేది మనకు, అంటే చూస్తున్న మనకు ఒక క్లారిటీ వస్తుంటుంది పోతుంటుంది. ఇది సైన్సా, హారరా, థ్రిల్లరా, మిస్టేక్ ఎలిమెంట్ ఉందా అనేది మనకు దోబుచులాడింది. నాకు 1.5 గంట సేపు ఇలాగే నడిచింది. మనం ఒకసారి నమ్ముతాము, ఒకసారి నమ్మము, ఒకసారి నమ్ముతాము, ఒకసారి నమ్మము. అలా 1.5 గంట పాటు బాగానే తీసుకెళ్ళాడు. ఏదో ఉందని ఊరించి లాస్ట్ 10 నిమిషాల్లో దబేల్ మనకు కూర్చు చేశాడు డైరెక్టర్. అంత ఇది చీటింగ్ స్క్రీన్ ప్లే ఇదైతే. నన్ను అడిగితే ప్రేక్షకుల్ని మోసం చేయడమే ఇదైతే. ఆ సినిమా 1.5 గంట పాటు చూపించి ఇప్పటివరకు మీరు చూసిందంత అబద్ధం అని చెప్తే మండింది నాకైతే. లాస్ట్లో క్లైమాక్స్ కొంచెం మంచిగా రాసుకొని కొంచెం టైం తీసుకొని కన్విన్సింగ్గా క్లైమాక్స్ ఇచ్చింటే బాగుండేది. నాకు ఆ క్లైమాక్స్ చూసే నాకు ఇలాంటి చీటింగ్ స్క్రీన్ ప్లేలు నాకు అస్సలు నచ్చవు. నాకు 1.5 గంట పాటు ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా, సరే బాగుందా బాగాలేదా పక్కన పెడితే, ఆ ఇంట్రెస్ట్ అయితే క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేశాడు. మనం ఒక అభిప్రాయానికి వస్తాము. తీరా లాస్ట్కి వచ్చినాక అంటే కాలింది నాకు అసలు. అందుకే ఏం చెప్పాలబ్బా. సరే 1.5 గంట ఎంగేజ్ చేసిందిలే క్లైమాక్స్, ఇంక వీళ్ళు ఏదో నోటుకు వచ్చింది చెప్పి మమ అనిపించింది నాకు. సో ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. నిఖితా రాయ్ టీవీలో ఓటీటీనే కాబట్టి జియో హాట్స్టార్ హిందీలో ఉంది, మరి తెలుగులో ఉందో లేదో చూడలేదు నేను. సోనాక్షి సిన్హా అండ్ పరేష్ రావల్ కోసం ఒకసారి చూసేయచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఏమంటే అక్కడక్కడ కొద్దిగా హారర్ ఎలిమెంట్, కొద్దిగా జంప్ స్కేర్స్ ఉంటాయి. అది ఓకే అనుకుంటే చూడొచ్చు, లేదంటే పక్కన పెట్టేయండి. అది ఈ నిఖితా రాయ్ డైరెక్టెడ్ బై ఖుష్ సిన్హా. శత్రుఘ్న సిన్హాకి 2 కొడుకులు, లవ్ సిన్హా, లవకుశల్ అనమాట, ట్విన్స్ అనుకుంటా. అమ్మాయి సోనాక్షి హీరోయిన్. జూలైలో థియేటర్లో వచ్చింది, ఇప్పుడు ఓటీటీ జనవరిలో వచ్చింది ఓటీటీలో. సో చూసేయండి, జియో హాట్స్టార్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.